హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు ఈరోజైతే వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది కదా. ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ ఎందుకు అయింది ఏంటి అనేది నెక్స్ట్ ఈరోజు డే రొటీన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఉదయాన్నే వర్షం పడుతుందంటే ఇంకా అసలు నేచర్ ప్రియులకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ నేచర్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపించి కాస్త అంటే ఇంకా పచ్చదనానికి ఇంకా స్పెషల్గా అందం వస్తుంది కదా, అలా అనిపిస్తుంది ఉంటుందా. అయితే ఇంకా కాస్త నేచర్ అంతా చూస్తూ ఆ వర్షం చూస్తూ వర్షం వదిలిన తర్వాత కొంచెం పనుల వైపు అయితే వచ్చానండి. ఉదయాన్నే ఇంకా ఇల్లంతా మాపు పెట్టేసి కాస్త దీపం పెట్టేసుకొని ఇప్పుడైతే అసలు అంటే పరగడుపునే ఈ సొరకాయ జ్యూస్ చేస్తుంటాను. ప్రతిరోజు కూడా ఈ వీడియో షేర్ చేయాలి అనుకున్నాను, కానీ ఉదయాన్నే ఫాస్ట్గా అంటే ఇది పరగడుపుని తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు అంటే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. సో దానివలన చాలా ఫాస్ట్గా సొరకాయ జ్యూస్ చేయడం వలన నేను అప్పుడు కెమెరా షూట్ అంటే కుదరదు కదా, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి షూట్ అనేది నెగ్లెక్ట్ చేశాను. కానీ ఈరోజు ఇంకెలా అయినా సరే నేను ఇంక ఇది షూట్ చేయాలి అనిపించి స్పెషల్గా ఇంకా వీడియో అయితే మాత్రం షూట్ చేశానండి. ఈరోజు కొంచెం తొందరగా నిద్ర లేచి ఇప్పుడైతే నేను ఒక 2-3 గ్లాసుల వరకు జ్యూస్ చేస్తాను. సొరకాయ జ్యూస్ ఏంటంటే అందరికీ చాలా మంచిది, కాకపోతే ఎవరికైనా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి మరి అది డాక్టర్ గారికి అడిగి వాళ్ళ సజెషన్ మేరకు తీసుకోవడం కరెక్ట్. కానీ లేదంటే నార్మల్గా డైట్ చేసే వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఇంకా పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సూపర్ పనిచేస్తుంది. అసలు సొరకాయ అంటేనే మంచి హెల్తీ అంట. కాకపోతే మనం చాలామంది మనలో కర్రీస్ ఎక్కువగా నచ్చరు, సొరకాయ కర్రీ అన్న సొరకాయ పప్పు కానీ ఇలా పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. సో అలాంటి వాళ్ళు ఉదయాన్నే పరగడుపున ఇలా జ్యూస్ చేసుకొని తాగితే మంచిది. అయితే జ్యూస్ అనేది ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా అయితే పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు అంతా కూడా తీసేసి ఇప్పుడు డైరెక్ట్గా మిక్సీ పట్టేసచ్చు. మిక్సీ కానీ జ్యూస్ జార్లో కానీ వేసి డైరెక్ట్గా కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ అలాగే తీసుకోవచ్చు. నేను మా వారైతే ఇంకా అలాగే డైరెక్ట్గా తాగేస్తాం. లేదు పిల్లలకి చేయాలనుకున్నా, లేదంటే ఇంకా మీరు ఇంకా ఇష్టపడకపోయినా ఓన్లీ లిక్విడ్లా కావాలనుకుంటే దీన్ని వడకట్టి తీసుకోవచ్చు. లేదంటే ఇంకా మనం చాలామంది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా జీలకర్ర కషాయం అని అల్లము అది వేసి తీసుకుంటారు కదా. సో అలా కాకుండా అలా తీసుకున్న వాళ్ళైతే ఈ సొరకాయలోనే చిన్న అల్లపు ముక్క, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే నిమ్మరసం వేయనండి, మా ఇంట్లో వాళ్ళకి పడదు. సో అంటే ఇంకా మెయిన్ నేను కూడా నిమ్మకాయ అవాయిడ్ చేయాలి, అందువలన నిమ్మకాయ వేయను. మీకు కావాలనుకుని నిమ్మకాయ వేసుకోవచ్చు. ఒక 4 మిరియాలు కానీ మిరియాల పొడిని కానీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసి ఇంకా దీన్ని ఒక క్లాత్లో వేసుకొని వడకట్టేసి ఆ లిక్విడ్ తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇలా ఇవ్వడం బెటరు. ఇంకా అందులో మీరు ఈ ఆప్షన్ అనమాట, అల్లమని జీలకర్ర అని మిరియాలని ఇవి మీ ఇష్టం, అంటే మీకు నచ్చి మీరు రెగ్యులర్గా వాడుతుంటే అలా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా కూడా వేసి ఇలా జ్యూస్ అనేది చేసి ఇస్తే చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేనైతే రెగ్యులర్గా ఇది చేస్తూ ఉంటాను. ఇంకా అసలు మా పల్లెల్లో అయితే మేమైతే ఈ సొరకాయని ఆనపకాయ అంటాము. ఈ ఆనపకాయ పాదులు కానీ ఒక్కరికి ఉన్న ఊరంతా ఆనపకాయలు అనేవి ఇంకా ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. చాలా మంచిగా అసలు లేతవి తెచ్చి ఇస్తూ ఉండేవారు. సో నేనైతే ఇంకా రెగ్యులర్గా సొరకాయ జ్యూస్గానే వాడేదాన్ని, ఎందుకంటే ఇంకా ఎక్కువగా కర్రీస్ అనేవి నచ్చరు పిల్లలైనా సరే పెద్దవాళ్ళు, అంటే మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ నచ్చదు. సో నేనైతే ఇలా చేస్తాను. అయితే టేస్ట్ అనేసరికి చాలా బాగుంటుంది అనేది నేను చెప్పలేను, అంటే ఇది కాస్త పచ్చిగా చేస్తాం కాబట్టి కాస్త పచ్చిగా అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అలా అని చేదుగా ఉండదు, అలా అని ఇంకా ఏం అనిపించదు. నార్మల్గా మనమైతే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పెద్ద టేస్ట్ అనేది ఉండదు.
మన హెల్త్కి మంచిది అనే ఫీలింగ్ మనలో ఉంటే ఎంత నచ్చకపోయినా కూడా మనం తీసుకుంటాం కదా. సో ఇంకంతేనండి, జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంకా టిఫిన్స్ యథావిధిగా చేసుకొని ఆ తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసరికి గోంగూర పచ్చడిలో చాలా రకాల గోంగూర పచ్చళ్ళు చేసుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే ఈరోజు అయితే నేను నువ్వులు గోంగూర కలిపి పచ్చడి చేస్తున్నాను. గోంగూరని కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు వేయించేసి ఆ తర్వాత గోంగూర కూడా వేయించేసి మూత పెట్టేస్తే నీరంతా కూడా ఆ నీటితోనే ఉడికిపోతుంది. సో తర్వాత నువ్వులు వేయించేసి ఇలా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటే తర్వాత పోపు పెట్టేసుకుంటే అయిపోయిందండి. మీకు తెలిసిందే కదా, పచ్చళ్ళు అనేసరికి పచ్చిళ్ళు ముక్కలు వేస్తే బాగా టేస్ట్ కదా. అయితే ఒక్కోసారి నువ్వులు వేసి చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్లోన పల్లీలు వేసి చేసుకోవచ్చు, లేదంటే పండు మిరపకాయ గోంగూర కలిపి పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టమేనండి, రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో ఈరోజైతే ఫాస్ట్గా గోంగూర పచ్చడి, నెక్స్ట్ ముద్దపప్పు చేసేసి ఇంకా లాస్ట్ వీడియోలో మట్టి తీసుకొచ్చాను కదండి, మా ఆడపడుచు మొక్కలు తీసుకొచ్చింది అని చెప్పాను కదా. ఆ మొక్కలైతే నాటాలనుకుని చాలా రోజుల నుంచి లేట్ చేసేస్తున్నాను. సో ఈరోజైతే ఆ మొక్కలన్నీ కూడా నాటుతూ అసలు ఎందుకు వీడియోస్ అనేవి ఇర్రెగ్యులర్ అయ్యాయి, ఎందుకు లేట్ చేస్తున్నాను, ఎందుకు సరిగా పెట్టలేకపోతున్నాను, ఏమైంది ఏంటి అనేదంతా కూడా మీకైతే క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ చేశాను. పప్పుకు కూడా ఏం లేదు, నేనైతే పచ్చిళ్ళు ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇలా మామిడికాయ ఉంటే ఇప్పుడు మామిడికాయ చిన్న మామిడికాయ ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసానండి. ఎందుకంటే లాస్ట్ అయిపోతుంది సీజను, ఇంకా మామిడికాయ పప్పు మళ్ళీ ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి ముందుగానే ఈరోజైతే పప్పు చేశాను. నేను పప్పు చేసేటప్పుడు కాస్త పలచగా చేసేస్తే రసం పెట్టక్కర్లేదు, లేదంటే కొంచెం తిగ్గా చేస్తే రసం కూడా పక్కన కొంచెం పెడతాను, నచ్చితే వేసుకుంటారు లేకపోతే లేదని. సో ఈరోజైతే సింపుల్గానే వంట అయితే కంప్లీట్ చేసి ఇప్పుడైతే మొక్కలు నాటాలనుకుంటున్నాను. అసలు మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాము. కాంపౌండ్ వాళ్ళంతా కూడా ఖాళీగా ఉంది కదా, అంటే మా ఇల్లు చూసే ఉంటారు కదా, కొంచెం కాంపౌండ్ వాళ్ళకి లోపల ఇంటికి మధ్యలోనే ఎక్కువ, అంటే బాల్కనీలోన ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇదంతా ప్లేస్ చాలా ఖాళీగా ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేను ఖాళీగా ఉంటానేమో, ఈ మొక్కల్ని కూడా కొంచెం చూసుకోవచ్చు అన్నట్టు ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ పెంచుదామనిపించి మా ఆడపడిచికి చెప్తే ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవి కొంచెం తీసుకొచ్చారు. నాకైతే ఈ మొక్కల పేర్లు అయితే తెలియదు, కాకపోతే పేర్లు తెలియాల్సిన అవసరం ఏం లేదు కదా పెంచడానికి. సో ఈ మొక్క పేరు అయితే ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు కూడాను. సో బిజీగా ఉండి తనకు కూడా అడగలేదు, ఇంకా తనకు కూడా తెలియదేమో, ఇంచుమించుగా తెలిస్తే చెప్తుంది. సో ఇప్పుడైతే ఈ మొక్కలన్నీ నాటుకుంటూ ఎందుకు వీడియోస్ బ్రేక్ అవుతున్నాయి అనేది చెప్తానండి. ఆ మధ్యన వరుసగా వీడియోస్ అయితే పెట్టేదాన్ని కదా, తర్వాత ఇంకా పెడుతున్నాను, సడన్గా అమ్మకి హెల్త్ బాగాలేదు. సో అమ్మకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు, ఇంకా వెంటనే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ఇంకా ఆమెకి హాస్పిటల్లో జాయిన్ చేసి అడ్మిట్ చేసి ఆమెతో పాటు ఉండి ఇంకా వారం రోజులు అయిపోయింది. ఆమె నుంచి వచ్చిన తర్వాత కొంచెం వీక్గానే ఉంటాము, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతారు ఆవిడ. సో ఆవిడతో పాటు ఉన్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉండాలి. అంటే హాస్పిటల్స్లో ఉంటే మనము ఎంత ఇబ్బంది పడతామనేది చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తుంది కదండి. ఎవరినైనా అడ్మిట్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు మనకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ ఉండబుద్ధి కాదు, ఇంటికి రాబుద్ధి కాదు వీళ్ళని విడిచిపెట్టి. సో ఆ అమ్మకి అయితే బాగుంది అని చెప్పలేము, ఆవిడ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇంతకుముందు కూడా ఎప్పటికప్పుడు ఆమెకి హెల్త్ బాగోకపోయినా, అంటే లాస్ట్ 1 year నుంచి ఆమెకి హెల్త్ బాగోకపోయినా కూడా ఎప్పుడు తీసుకెళ్ళినా ముందుగానే అంటే ముందుగానే తెలుస్తుంది మాకు, ఈరోజు తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఏంటంటే నేను ముందుగానే వీడియోస్ ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసుకొని టైం పెట్టుకొని ఆమెను తీసుకెళ్ళడము, అలాగే లేదంటే అక్కలు తీసుకెళ్ళడము, ఇలా అందరూ అన్నయ్యలు ఇంకా అందరూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఇబ్బంది లేకపోయేది. ఈసారి సడన్గా ఇబ్బంది అయ్యేసరికి నేను దగ్గర అనమాట. సో దగ్గరగా ఉంటాను కాబట్టి నేను వెళ్ళి అడ్మిట్ చేయడము ఇవన్నీ జరిగేసరికి 1 week అయిపోయింది. ఆవిడ నుంచి వచ్చిన తర్వాత నేను 1-2 షార్ట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మా బాబుకి హెల్త్ ఇబ్బంది. సో వాడికి ఒక 4 days అలా పట్టింది.
సో వాడికి తగ్గింది అనేసరికి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలనేసరికి వెంటనే నాకు వాడి ఫేవర్ నాకు వచ్చిందేమో, ఎందుకంటే సేమ్ సింటమ్స్ అనమాట. ఎక్కువగా గొంతు నొప్పి అండి. సో ఆ గొంతు నొప్పి వలన అస్సలు వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను. ఇంకా అంతేనండి, ఇంట్లో ఆడవాళ్ళం అన్నాక ఎవరికి ఇంట్లో ఇబ్బంది అయినా సరే నాకు ఇబ్బందిగా అనిపించేస్తుంది. అంటే వాళ్ళని చూసుకోవడంతోనే నాకు నా టైంని కేటాయించాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. సో అయితే అందులో మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేకపోయినా వీడియోస్కి అయితే మాత్రం ఎఫెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఒక్కసారి వీడియో బ్రేక్ చేశానంటే అసలు నేను బాగా గ్రోత్ అనేది పోయి అసలు మళ్ళీ దాన్ని నేను ఫస్ట్లా తెచ్చుకోవడానికి నాకు 3 months అలా పట్టేస్తుంది. ప్రతిసారి అంతే, ఎవరికో ఒకరికి బాగోకపోవడం, నా వీడియోస్ గ్రోత్ అనేది పోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ 3 months పట్టడం. అసలు ఇదంతా అవసరమా అన్న ఫీలింగ్ అయితే ఈసారి మాత్రం అలా అనిపించేసింది. నాకు తరచూ హెల్త్ బాగోకపోవడం, అసలు ఏంటో నా రోజులు బాగాలేవురా బాబోయ్ అనిపించేస్తుంది. ఎందుకంటే ఇంతగా ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి బాగోదు, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఇలా అనిపిస్తూ వీడియోస్కి అంటే ఎక్కువగా వీడియోస్ చేయాలంటే చాలా హ్యాపీగా, హుషారుగా, మనసు ప్రశాంతంగా అలా ఉంటేనే ఒక వీడియో 2 అంటే బాగా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇవ్వాలి అనిపిస్తుంటుంది. ఇంకా ఏ చిన్న ఇబ్బంది అయినా వీడియోనే ముందు బ్రేక్ చేసేస్తున్నాను. చాలామంది ఏంటంటే నా ఇబ్బంది ఏంటి అనేది కూడా కంటెంట్గా పెట్టుకుంటారు, కానీ నాకు అలా చేయడం అలా ఇష్టం ఉండదు. ఏదైనా మెసేజ్ అసలు ఇప్పటికే నాకు వ్లాగ్స్ కాకుండా ఏవైనా మెసేజ్ లాగా వీడియోస్ లాగా యూజ్ఫుల్గా, లేడీస్కి యూజ్ఫుల్గా అనేది చేద్దాం అనిపిస్తుంది. వీలైనంత వరకు నా వ్లాగ్స్లో కూడా ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి షేర్ చేస్తూ ఉంటాను కదా, కానీ ఇంకా మంచిగా చేయాలి అనే ఆలోచనతోనే ఉంటే ఇంకా ఇలా అయింది అలా అయింది అలా చెప్పడం అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇంకా ఎవరిని హాస్పిటల్స్ తీసుకెళ్ళిన ఆ విషయాలు కూడా షేర్ చేయాలి, వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి ఇంకా ఆ విధంగా కూడా చేయాలనిపించక, సో నా వీడియోస్కి అయితే మొత్తానికి ఏదో ఒక విధంగా బ్రేక్ అయితే వస్తుందండి. ఆ బ్రేక్ వలన పెద్దగా గ్రోత్ ఉండట్లేదు, అనవసరంగా నా కష్టమైపోతుంది. ఇంక ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఊరికే కష్టపడుతుంటావు అన్నట్టు ఇంకా వాళ్ళు కూడా పాపం అంటే ఇబ్బంది పెడుతున్నారు. అంటే చేసుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే నీ కష్టమే కదా అంటే వాళ్ళు నేను ఎంత హార్డ్గా కష్టపడుతున్నాను అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అయినా కూడా ఇంకా సరే, ఇంకా ఇంతగా చేసిన తర్వాత అంత ఈజీగా వదిలేయలేము కదా అనే ఫీలింగ్తో మళ్ళీ ఈరోజు ఇంకా అసలు ఆ గొంతు నొప్పి తగ్గేసరికి పెడుతున్నాను. ఈ విధంగా అండి వీడియోస్కి అయితే బ్రేక్ వచ్చేసింది ఈ కారణం చేత. ఎప్పుడు ఎవరికో అందరికీ బాగుంటేనే మా వీడియోస్ అనేవి ముందుకు వెళ్తుంటాయేమో అనిపించింది అనమాట. సో అమ్మ దగ్గరికి ఇంకా అమ్మ దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్ళాలి, ఆమెకి కూడా సరిగా హెల్త్ బాగోకపోయేసరికి మీరు వస్తే బాగుండు అనే ఫీలింగ్తో తను ఉంటుంది. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఇంకా పుట్టింట్లో ఉన్నా కూడా సరిగా చేయలేము, ఆమెని మంచిగా జాగ్రత్తగా చూడాలి అని నా థాట్ ఏంటంటే అసలు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఫుల్గా అందులో ఇన్వాల్వ్ అయిపోతాను, ఇంకా అటు ఇటుగా చూసుకోలేనమాట. సో దానివలన వీడియోస్కి చాలా ఎక్కువ బ్రేక్ అనేది వస్తూ ఉంటుందండి. కొంచెం సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే హౌస్ వైఫ్గా ముందు బాధ్యతలు, ఆ తర్వాతే ఇవన్నీ అనే ఫీలింగ్. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ కొంచెం లేట్ అయినా సరే ఇంకా కాస్త వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైనంత వరకు మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అమ్మకి హెల్త్ బాగోకపోతే మాత్రం కాస్త బ్రేక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నాకు సపోర్ట్ చేస్తూ కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించుకోవాలనుకుంటున్నాను. వీలైతే ఇంకా ఎక్కువగా కనీసం అంటే షార్ట్స్ అయినా పెట్టడానికైనా ట్రై చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరొక మంచి షార్ట్స్తో కానీ లెంతీ వీడియోస్తో కానీ మీ ముందుకు వస్తానని అనుకుంటూ ఇక సెలవు.